లార్డ్. ఈరోజు మార్చ్ 9వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం ఉదయం 9:30, 10 ప్రాంతంలో హెచ్బి కాలనీ, విజయవాడ హెచ్బి కాలనీకి పక్కన ఉన్న పార్కులో చిత్రీకరించడమైంది. ఆ చిన్న బిడ్డ పి భవానీకి నా ఆశీస్సులు ఇస్తున్నాను, ఎందుకంటే అడగగానే తను నాకు కోఆపరేట్ చేసింది. మంచిని మరచి వంచన చేసి నరుడే ఈనాడు వానరుడైనాడు, చంద్రమండలం జయించాడు, నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి పోయాడు. ఈరోజు మానవుడు మనిషిగా ప్రవర్తించట్లేదండి. కొంతమంది ఏమంటారు, కోతి నుండి మనిషి వచ్చాడనేసి. అది మా విశ్వాసం ప్రకారం అబద్ధం. కానీ మనిషి చేష్టంతా కోతిలాగే ఉంది. వాడు గోక్కుంటే అవతలోడు కూడా గోక్కోవాలి, వాడు ఎగిరితే ఆ యువతలోడు కూడా ఎగరాలి. ఇవాళ ఎక్కడ చూసినా మతోన్మాదుల యొక్క స్వైర విహారం చేస్తుంది. నిన్న పాస్టర్ అజయ్ కుమార్ గారు చెప్పాడు, అదేదో స్టేట్లో మినిస్టర్ అంట బ్యాప్టిజం పొందాలంటే 2 నెలల ముందు ఎంఆర్ఓకి తెలియజేయాలని. వీళ్ళు ఎవరంటే క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయటానికి. నిజంగా ఆయన రోషం గల దేవుడు, ఎప్పుడో ఒకసారి వేస్తాడు యాత. దేవునికి, బైబిల్కి, క్రైస్తవులకి వ్యతిరేకంగా ఎవడు ఏది చేసినా కూడా వాడు తగిన గోతిలో వాడే పడతాడు. పొంగిన పాలు పొయ్యి పాలు. కాబట్టి దయచేసి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఎవరి అలవాట్లు వాళ్ళు ఉండండి. ఇతరుల్ని ద్వేషించకండి, ఇతరుల్ని మోసం చేయమాకండి. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు జీవించును కాక. దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్.